గ్రంథంలో ప్రచురించెను. ఏ గ్రంథంలో ప్రచురించను? మైక్రోగ్రాఫియా అనే గ్రంథంలో ప్రచురించి కణానికి సంబంధించినటువంటి పితామహునిగా కూడా చెప్పవచ్చు. కణశాస్త్ర పితామహునిగా, ఫాదర్ ఆఫ్ సెల్ బయాలజీ లేదా కణశాస్త్ర పితామహునిగా ఇతను పరిగణించవచ్చు. నెక్స్ట్ రెండవ గొప్ప శాస్త్రవేత్త యాంటోనీ వ్యాన్ లూవెన్హాక్. యాంటోనీ వ్యాన్ లూవెన్హాక్ ఇతన్ని మొట్టమొదటిసారిగా సూక్ష్మజీవులను కనుగొన్న శాస్త్రవేత్త కనుక, లేదా సూక్ష్మదర్శిని కనుగొన్న శాస్త్రవేత్త, మొట్టమొదటిసారిగా సూక్ష్మదర్శిని కనిపెట్టిన శాస్త్రవేత్త కనుక ఇతన్ని ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ లేదా సూక్ష్మ జీవ శాస్త్ర పితామహునిగా పరిగణిస్తారు. ఇతన్ని యాంటోనీ వ్యాన్ లూవెన్హాక్ను సూక్ష్మదర్శిని కనుగొన్నందువలన సూక్ష్మ జీవ శాస్త్ర పితామహునిగా పరిగణిస్తారు. ఇతను మొట్టమొదటిసారిగా తను కనుగొన్నటువంటి సూక్ష్మదర్శిని ఉపయోగించి జీవకణమును కనుగొనెను. మొట్టమొదటిసారిగా జీవకణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త యాంటోనీ వ్యాన్ లూవెన్హాక్. మొట్టమొదటిసారిగా నిర్జీవ కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ హుక్. అయితే కణం లోపల నిర్జీవ కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ హుక్, జీవకణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త యాంటోనీ వ్యాన్ లూవెన్హాక్, మరియు కణం లోపల జన్యు సమాచారాన్ని తనతో పాటు తీసుకువెళ్ళే అతి ముఖ్యమైన కణాంగమైనటువంటి కేంద్రకం. కణం లోపల కణాంగాలను పరిశీలించి చూసినప్పుడు అతి ముఖ్యమైన కణాంగంగా కనిపించే కణాంగం కేంద్రకం. తనలో జన్యు సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటుంది. తనలో జన్యు సమాచారాన్ని నిక్షిప్తం చేసుకునే కణాంగం, కణంలోని కణాంగమైనటువంటి కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్. గుర్తు తెచ్చుకోండి, నిర్జీవ కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఏమో రాబర్ట్ హుక్. రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. నిర్జీవ కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ హుక్, కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్. ఇతను కేంద్రకాన్ని కనుగొన్నాడు. నెక్స్ట్ కణ సిద్ధాంతం, వెరీ వెరీ ఇంపార్టెంట్ సిద్ధాంతం. అతి సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఒక జీవి మరొక జీవకణం నుంచి ఏర్పడిందని, అంటే విత్తనం నుంచి చెట్టు ఏర్పడుతుందని, అండం నుంచి మానవుడు ఉద్భవిస్తాడని, అంటే ప్రతి ఒక్క జీవకణం నుంచి మరొక జీవకణం లేదా ప్రతి జీవి మరొక జీవి నుంచి ఏర్పడుతుందని తెలిపే సిద్ధాంతాన్ని కణ సిద్ధాంతం అంటారు. ఈ కణ సిద్ధాంతంను మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు స్లీడన్ మరియు ష్వాన్. కణ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు స్లీడన్ మరియు ష్వాన్. అయితే వీరు ప్రతిపాదన మాత్రమే చేశారు. కణ సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా నిరూపించిన శాస్త్రవేత్త విర్చో. కణ సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా నిరూపించిన శాస్త్రవేత్త విర్చో. అంటే కణానికి సంబంధించినటువంటి ఐదుగురు శాస్త్రవేత్తలు నిర్జీవ కణాన్ని మొట్టమొదటిసారిగా తన మైక్రోగ్రాఫియా అనే గ్రంథంలో ప్రచురించిన శాస్త్రవేత్త రాబర్ట్ హుక్, జీవకణాన్ని మొట్టమొదటిసారిగా గమనించిన శాస్త్రవేత్త యాంటోనీ వ్యాన్ లూవెన్హాక్, కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్, కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త స్లీడన్ మరియు ష్వాన్. అయితే కణ సిద్ధాంతాన్ని స్లీడన్ మరియు ష్వాన్లు ప్రతిపాదించిన కణ సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా నిరూపించిన శాస్త్రవేత్త విర్చో. ఇది కణానికి సంబంధించిన శాస్త్రవేత్తలు వారు చేసినటువంటి ఆవిష్కరణలు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే వృక్షకణం యొక్క బాహ్యపొరము కణకవచంతో నిర్మితమై ఉంటుంది. వృక్షకణం యొక్క బాహ్యపొరము కణకవచంతోను, మరియు జంతుకణం యొక్క బాహ్యపొరము ప్లాస్మా త్వచంతో నిర్మితమై ఉంటుంది. జంతుకణం యొక్క బాహ్యపొర ఈ జంతుకణాలలోని కణాంగాల మధ్య జరిగినటువంటి సమాచార బదిలీపై, అంటే రెండు జంతుకణాల మధ్య, అంటే ఒక జంతువులలోని కణాల మధ్య అంటే మానవుల్లోని కణాల మధ్య జరిగే సమాచార బదిలీపై చేసిన పరిశోధనలకు గాను షెట్మ్యాన్, రోత్మ్యాన్ మరియు సుదోఫ్ అనే శాస్త్రవేత్తలకు 2014వ సంవత్సరం వైద్య రంగంలో నోబెల్ బహుమతి లభించినది. కణాల మధ్య జరిగిన సమాచార బదిలీపై చేసిన పరిశోధనలకు గాను, అంటే కణాల మధ్య జరిగే సమాచార బదిలీ, అంటే ఈ కణం నుంచి ఈ కణానికి ఆక్సిజన్ వెళ్ళాలన్నా, ఈ కణం నుంచి ఈ కణానికి
శక్తి ప్రసరణం జరగాలన్నా, గ్లూకోజ్ వెళ్ళాలన్నా, అంటే కణాల మధ్య జరిగే సమాచార బదిలీపై చేసిన ఆవిష్కరణలకు గాను 2014వ సంవత్సరానికి షెట్మ్యాన్, రోత్మ్యాన్ మరియు సుదోఫ్ అనే ముగ్గురు శాస్త్రవేత్తలకు వైద్య రంగంలో 2014వ సంవత్సరానికి నోబెల్ బహుమతి లభించినది. నెక్స్ట్, సో కణం గురించి చెప్పుకున్నాము. కణానికి సంబంధించినటువంటి బాహ్య కణం అనేది ఒక జీవి యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మకమైన భాగమైన ఈ కణం, ఒక జీవి యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక భాగమైన ఈ కణం సాధారణంగా కణంలోని కేంద్రకం తన యొక్క జన్యు సమాచారాన్ని విస్తృతంగా తీసుకెళ్తుందని చెప్పుకున్నాం. ఈ కేంద్రకం తనలో జన్యు సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుంది కనుక కేంద్రకం యొక్క త్వచం ఆధారంగా, దీని ఆధారంగా కేంద్రకం యొక్క త్వచం ఆధారంగా జీవులను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఓకే, కణం లోపల జన్యు సమాచారాన్ని తీసుకువెళ్ళే కణంలోని అతి ముఖ్యమైన భాగమైనటువంటి కేంద్రకం, కణంలోని అతి ముఖ్యమైన భాగమైనటువంటి కేంద్రకం, దానిని ఆవరించిన పొరల ఆధారంగా, అంటే దాని చుట్టూ పొర ఉంటే ఒక రకమైనటువంటి జీవని, కేంద్రక త్వచం లేని జీవులను ఒక రకమైనటువంటి జీవులుగా చెప్పవచ్చు. ఒకవేళ కేంద్రక త్వచాన్ని లేని జీవులను కేంద్రక పూర్వ జీవులు అంటారు. ఏమంటారు? కేంద్రక పూర్వ జీవులు. అంటే ఈ కేంద్రక పూర్వ జీవులలో కేంద్రక త్వచం కనిపించదు. కేంద్రకాన్ని ఆవరించినటువంటి కేంద్రక త్వచం లేని జీవులను కేంద్రక పూర్వజీవులు లేదా ప్రోకారియోట్స్ అంటారు. అయితే కేంద్రకాన్ని ఆవరించినటువంటి కేంద్రక త్వచాన్ని కలిగిన జీవులను నిజ కేంద్రక జీవులు లేదా యూకారియోట్స్ అని అంటారు. నిజ కేంద్రక జీవులు లేదా యూకారియోట్స్ అంటే అన్ని అభివృద్ధి చెందినటువంటి జీవులు యూకారియోట్స్. ప్రోటోజోవా పొరిఫెరా నుండి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి చెందిన జీవులలో కేంద్రక త్వచం ఉంటుంది కనుక ఆ జీవులను నిజ కేంద్రక జీవులు లేదా యూకారియోట్స్ అని. బ్యాక్టీరియా, వైరస్, శైవలాలు మరియు శిలీంధ్రాలలో వాటిలోని కేంద్రక త్వచం కనిపించదు కనుక వాటిని కేంద్రక పూర్వజీవులు అంటారు. అంటే ఈ కేంద్రక త్వచం ఆధారంగా జీవులను 2 రకాలుగా వర్గీకరించి చెప్పుకున్నాం. 1 కేంద్రక పూర్వజీవులు, 2 నిజ కేంద్రక జీవులు. అంటే కేంద్రకం తనలో జన్యు సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటుంది. అలాగే కేంద్రకంతో పాటుగా కణంలో మనకి కనిపించే మిగిలిన ఇతర కణాంగాలలో ప్రధానంగా కనిపించేది లైసోసోములు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కణాంగం లైసోజోమ్స్ లేదా లైసోజోములు అనగా కణం లోపల వీటికి ఒక మరొక పేరు కలదు, సూయిసైడల్ బ్యాగ్స్ లేదా స్వయం విచ్చిత్తి సంచులు అని అంటారు. సూయిసైడల్ బ్యాగ్స్ లేదా స్వయం విచ్చిత్తి సంచులు. కణం లోపలికి ప్రవేశించే కణాంగాన్ని ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కణం ఉంటే కణం లోపలికి వచ్చేటువంటి ఎటువంటి వ్యాధికారక క్రిమినైనా ఇది తనలో ఉన్నటువంటి అత్యంత ప్రభావమైనటువంటి ఎంజైమ్ల సహాయంతో, ఎవరి సహాయంతో? ఎంజైమ్ల సహాయంతో. ఇదే లైసోజోమ్ అనుకోండి, ఇది ఒక లైసోజోమ్. ఈ లైసోజోమ్లలో అత్యంత ప్రభావపూరితమైనటువంటి జీర్ణ ప్రక్రియకు దోహదం చేసే ఎంజైమ్లు ఉంటాయి. ఇక్కడికి కణంలోకి వ్యాధికారక క్రిమి ప్రవేశించగానే దీనిని నాశనం చేయటానికి లైసోజోములు తమంత తాము నాశనం చేసుకొని వాటిలో ఉన్నటువంటి ఎంజైమ్ల సహాయంతో తాము నాశనం అయ్యాయి, తమతో పాటు వ్యాధికారకాన్ని విచ్ఛిన్నం చేస్తాయి కనుక వీటిని ఏమన్నారు? స్వయం విచ్చిత్తి సంచులు. అంటే సూయిసైడల్ బ్యాగ్స్ తమంతట తాము నాశనం చేసుకుంటూ వాటిలో ఉన్నటువంటి ఎంజైమ్ల ద్వారా కణంలోకి ప్రవేశించే వ్యాధికారకాన్ని నాశనం చేస్తాయి కనుక వీటిని సూయిసైడల్ బ్యాగ్స్ లేదా స్వయం విచ్చిత్తి సంచులు అని అంటారు. ఈ సూయిసైడల్ బ్యాగ్స్ లేదా లైసోజోమ్లో ఉన్నటువంటి ఎంజైమ్లు ఒక చిన్న పాయింట్ ఉంటుంది ఇక్కడ. ఎంజైమ్లు రసాయనికంగా
ప్రోటీన్లతో ఏర్పడిన పదార్థాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రిపీటెడ్గా ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న. సాధారణంగా ఎంజైమ్లు రసాయనికంగా ఏ పదార్థాలతో ఏర్పడినవి? ఎంజైమ్లు రసాయనికంగా ప్రోటీన్లతో ఏర్పడినవి. ఈ ప్రోటీన్లను స్రవించటం ద్వారా లైసోజోములు కణంలోకి ప్రవేశించే వ్యాధికారక క్రిములు లైసోజోములు కణంలోకి ప్రవేశించే వ్యాధికారక క్రిములను నాశనం చేస్తాయి. కనుక వీటిని ఏమన్నారు? స్వయం విచితి సంచులు అని అంటారు. తరువాత కణాంగం పత్రహరితం. పత్రహరితం వెరీ వెరీ ఇంపార్టెంట్ కణాంగం. పత్రహరితం అనగా కణం లోపల ఉన్నటువంటి కిరణజన్య సంయోగ క్రియను చూపే కణం లోపల కిరణజన్య సంయోగ క్రియ లేదా ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ లేదా ఫోటోసింథసిస్ అనే ప్రక్రియను చూపే కణంలోని అతి ముఖ్యమైన కణాంగం. కణంలోని అతి ముఖ్యమైన కణాంగం. ఈ పత్రహరితంలో మనకి సాధారణంగా 3 వర్ణకాలు కనిపిస్తాయి. పత్రహరితం అనగానే ఆకుపచ్చ రంగులో ఉంటుందని ఎప్పుడు అనుకోకండి. ఈ పత్రహరితం 3 రకాలైనటువంటి వర్ణకాలను తనతో తీసుకువెళ్తుంది. ఒకటి ఆకుపచ్చ వర్ణకమైనటువంటి హరిత రేణువు లేదా క్లోరోఫిల్. ఆకుపచ్చ వర్ణకమైనటువంటి హరిత రేణువు. ఆకుపచ్చ వర్ణకమైనటువంటి హరిత రేణువు, ఎరుపు వర్ణకమైనటువంటి కెరోటినాయిడ్ మరియు పసుపు వర్ణకమైనటువంటి జాంతోఫిల్. పసుపు వర్ణకమైనటువంటి జాంతోఫిల్ అంటే ఆకుపచ్చ వర్ణం గ్రీన్ ఆకుపచ్చ వర్ణకమైనటువంటి హరిత రేణువు పత్రహరితంలో ఉంటుంది. ఎరుపు వర్ణకాన్ని చూపించే కెరోటినాయిడ్ పత్రహరితంలో ఉంటుంది. జాంతోఫిల్స్ పసుపు వర్ణకాన్ని చూపించే జాంతోఫిల్స్ కూడా పత్రహరితం. మీరు గమనించి చూస్తే అన్ని ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండవు. కొన్ని ఆకులు ఆకుపచ్చ రంగులోను, కొన్ని ఆకులు ఎరుపు రంగులోను, కొన్ని ఆకులు పసుపు పచ్చ రంగులో ఉంటాయి. వృద్ధాప్యం లేదా వార్ధక్యాన్ని సంతరించుకున్నటువంటి ఆకులు సాధారణంగా పసుపు రంగులో కనిపిస్తాయి. లేదా బాదం చెట్టు ఆకులు చూస్తే వాటి యొక్క ఆకులు ఎరుపు రంగులో ఉంటాయి. అంటే ఆకులలో సాధారణంగా అన్ని రకాలైనటువంటి వర్ణకాలు ఉంటాయి. ఏ వర్ణకం అధికంగా కనిపిస్తే ఆ వర్ణకంలో ఆకులు కనిపిస్తాయి. అంటే పత్రహరితంలో హరిత రేణువు అధికంగా ఉంటే ఆ ఆకుపచ్చగాను, పత్రహరితంలో కెరోటినాయిడ్ అధికంగా ఉంటే ఆ ఆకు ఎరుపు రంగులోను, పత్రహరితంలో జాంతోఫిల్స్ అంటే ఈ రెండు నిర్వీర్యమైపోయిన తర్వాత వృద్ధాప్యాన్ని సంతరించుకున్నటువంటి ఆకులు వర్ణకం జాంతోఫిల్ ఉంటుంది. కనుక ఆకులు పసుపు రంగులో ఉంటాయి. ఇక్కడ 3 పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యారెట్ దుంప ఆహార పదార్థమైనటువంటి క్యారెట్ ఎరుపు రంగులో ఉండటానికి కారణమైనటువంటి వర్ణకం కెరోటినాయిడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యారెట్ ఎర్రగా ఉండటానికి క్యారెట్లో ఉన్నటువంటి వర్ణకం కెరోటినాయిడ్. నెక్స్ట్ బొప్పాయి లేదా పపాయ ఎర్రగా ఉండటానికి అవసరమైన వర్ణకం కూడా కెరోటినాయిడ్. కానీ టొమాటోలో ఉన్నటువంటి వర్ణకం మాత్రం టొమాటోలోని మీరు గమనించి చూస్తే క్యారెట్ బొప్పాయి యొక్క ఎరుపు ఒక రకంగా ఉంటుంది, టొమాటో యొక్క ఎరుపు ఒక రకంగా ఉంటుంది. టొమాటోలో ఉన్నటువంటి వర్ణకం లైకోపిన్. టొమాటోలో ఉన్నటువంటి వర్ణకం ఏంటి? లైకోపిన్. క్యారెట్ ఎర్రగా ఉండటానికి కారణమైనటువంటి వర్ణకం కెరోటినాయిడ్. బొప్పాయి ఎర్రగా ఉండటానికి కారణమైన వర్ణకం కెరోటినాయిడ్. టొమాటో ఎర్రగా ఉండటానికి కారణమైన వర్ణకం లైకోపిన్. ఈ కెరోటినాయిడ్ విటమిన్ ఏ యొక్క పూర్వ రూపం. మనం ఆల్రెడీ మీకు చాలాసార్లు వినుంటారు. క్యారెట్ మరియు బొప్పాయిలలో విటమిన్ ఏ లభిస్తుందని విని ఉంటారు. విటమిన్ ఏ లభిస్తుంది. అయితే విటమిన్ ఏ క్యారెట్ మరియు బొప్పాయిలలో కెరోటినాయిడ్ల రూపంలో లభిస్తుంది. క్యారెట్ మరియు బొప్పాయిలలో విటమిన్ ఏ కెరోటినాయిడ్ల రూపంలో లభిస్తుంది. ఈ కెరోటినాయిడ్ పత్రాలలో ఉన్నటువంటి పత్రహరితంలో ఉన్నటువంటి ఎరుపు వర్ణకమైనటువంటి కెరోటినాయిడ్.
ఇది పత్రహరితం. పత్రహరితం కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియను చూపుతుంది. దీనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వర్ణకాలు ఆకుపచ్చ రంగును చూపించే హరిత రేణువు, ఎరుపు వర్ణకాన్ని చూపించే కెరోటినాయిడ్, పసుపు వర్ణకాన్ని చూపించే జాంతోఫిల్. అయితే ఈ హరిత రేణువు ఆకుపచ్చ రంగులో ఉండటానికి కారణమైన మూలకం మెగ్నీషియం. వెరీ వెరీ ఇంపార్టెంట్. రక్తం ఎర్రగా ఉండటానికి కారణమైనటువంటి మూలకం ఐరన్ లేదా Fe2+. అలాగే ఆకులు ఆకుపచ్చగా ఉండటానికి కారణమైనటువంటి వర్ణకం హరిత రేణువు. హరిత రేణువులో ఉన్నటువంటి మూలకం మెగ్నీషియం. హరిత రేణువులో ఉన్నటువంటి ఆకులు ఆకుపచ్చగా ఉండటానికి అవసరమైనటువంటి వర్ణకం అన్నప్పుడు హరిత రేణువు, ఆకులు ఆకుపచ్చగా ఉండటానికి అవసరమైనటువంటి మూలకం అన్నప్పుడు మెగ్నీషియం. ఈ మెగ్నీషియం ఉండటం వలన ఆకులు ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. నెక్స్ట్ అయితే కణంలో కేంద్రకం ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు కేంద్రకంలో జన్యు సమాచారం ఉంటుందని చెప్పుకున్నాం. కేంద్రకం మినహా తన సొంత జన్యు సమాచారాన్ని కణంలో కేంద్రకం మినహా తన సొంత జన్యు సమాచారాన్ని కలిగినటువంటి 2 కణాంగాలు వెరీ 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 ఇంపార్టెంట్. నెంబర్ 1 మైటోకాండ్రియా, 2 మన పత్రహరితం. కేంద్రకంతో పాటుగా వృక్ష కణాలలో సొంత జన్యు సమాచారాన్ని కలిగిన కణాంగం శ్వాసక్రియను చూపే మైటోకాండ్రియా, కిరణజన్య సంయోగ క్రియను చూపించే పత్రహరితం. శ్వాసక్రియను చూపే మైటోకాండ్రియా మరియు కిరణజన్య సంయోగ క్రియను చూపించే పత్రహరితం. ఓకే, పత్రహరితం మనం చెప్పుకున్నట్టు కిరణజన్య సంయోగ క్రియను చూపుతుంది. 3 వర్ణకాలను కలిగి ఉంటుంది. మధ్యస్థ మూలకం మెగ్నీషియం మరియు ఇది తన సొంత జన్యు సమాచారాన్ని కలిగినటువంటి కణాంగం. మూడవ ముఖ్యమైనటువంటి పాయింట్ మైటోకాండ్రియా.